పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 2వ అధ్యాయము 19వ వచనము. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా దేవుని నామాన్ని మహిమపరచుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మనందరము కూడా లూకా సువిశేషాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. లూకా సువిశేషము 2వ అధ్యాయాన్ని ఈ రోజున మనము క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. లూకా సువిశేషం 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవాతి దేవుడు చాలా మధురమైనటువంటి మాటలను, పరమరహస్యములను మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే లూకా సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క జననమే ఆయన యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది అని లూకా సువిశేషము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చాలా క్లుప్తంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన జననము మరణానికి దారితీస్తూ ఉంది అని ఆయన పుట్టుక మనకు నేర్పిస్తుంది. ఏ విధంగా ఆయన జననం ఆయన మరణానికి దారితీస్తుంది అని నేర్పిస్తూ ఉంది అంటే, వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువిశేషము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. మనం వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. అంటే యేసునాథ స్వామికి సత్రంలో ఎక్కడ చోటు లేదు ఆయన ఈ లోకానికి రావటానికి. యేసునాథ స్వామికి అంటే అదోలా అనుకోవద్దు. తల్లి మరియమ్మ గారికి, జోజప్ప గారికి ఎవరు కూడా సత్రములో కొద్దిగా చోటు ఇవ్వలేదు. ఎవరు చోటు ఇచ్చారంట? పశువులు ఆయనకు, వారి కుటుంబానికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ పశువుల పాకలో ఆ మరియ తల్లికి ప్రసవ వేదన ఎక్కువ అవుతున్నప్పుడు పశువులు ఆ యొక్క కుటుంబాన్ని స్వాగతాన్ని ఇచ్చి, పశువులు తోడుగా ఉంటూ ఆ పశువుల సమక్షంలో, ఆ పశువుల కొట్టములో యేసునాథ స్వామి జన్మనిస్తూ ఉన్నాడు. యేసునాథ స్వామి ఎప్పుడైతే జన్మించి ఉన్నాడో ఆ జన్మ ఎలా ఉంది అంటే, మరియ తల్లి ఆయనను కని ఆయనను పొత్తిగుడ్డలలో చుట్టి ఎక్కడ పరుండబెట్టిందంట? పశువుల తొట్టిలో పరుండబెట్టినది. ఈ 2 మాటలను, ఒకటి పొత్తిగుడ్డలలో చుట్టటము, రెండవది తొట్టిలో పరుండబెట్టడము, ఈ 2 మాటలే ఆయన పుట్టుకను, ఆయన యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది అని తెలియపరుస్తూ ఉంది. యేసునాథ స్వామి కల్వరిలో కొట్టబడిన తరువాత, ఆ శిలువ నుండి దించిన తరువాత శిష్యులందరూ కూడా యేసును నార వస్త్రములతో చుట్టారు. ఈ పశువుల పాకలో ఆయనకు జన్మ దొరికినప్పుడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరియ తల్లి ఎలా చుట్టిందంట? పొత్తిగుడ్డలలో వస్త్రములతో చుట్టింపబడింది. అదే విధముగా యేసునాథ స్వామి ఆ యొక్క నార వస్త్రాలతో చుట్టిబడిన తర్వాత ఎక్కడ ఉంచారంట? సమాధిలో ఉంచారని వాక్యం మనకు తెలియపరుస్తోంది. ఇక్కడ లూకా సువిశేషం 2:7లో ఆయనను పొత్తిగుడ్డలలో చుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టి దేనికి చిహ్నంగా, సాదృశ్యంగా ఉంటూ ఉంది ప్రియ స్నేహితులారా? పశువులకు మేతను వేయటానికి లేదా నీళ్లు తాగటానికి అది సాదృశ్యంగా ఉంటుంది.
అంటే ఆయన జన్మనే తెలియపరుస్తుంది. నేను ఈ లోకానికి వచ్చినది ప్రజలకు ఆహారము కావటానికి, వారి యొక్క ఆత్మ ఆకలిని తీర్చటానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని ఆయన పుట్టుక, ఆయన మరణాన్ని గురించి తెలియపరుస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, మరియ తల్లి గర్భము నుండి భూగర్భంలోనికి వెళ్ళేంత వరకు ప్రజల కోసమే పాటుపడాలి అని దేవాతి దేవుడు యేసునాస్వామిని, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆహారముగా పంపించాడు అనేది లూకా 2:7 మనకు నేర్పిస్తుంది. ప్రియ సహోదరి సహోదర, మరి అలాంటి రక్షకుడు అంత పేదరికంలో ఉన్నప్పుడు నీవు నేను ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటున్నామా? ఆలోచన చేయాలి. ప్రతి క్రిస్మస్కి ఆయన పశువుల పాకలో జన్మిస్తున్నాడని పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి ఈస్టర్కి ఆయన భూగర్భంలో నుంచి ఉత్థానుడయ్యాడని పాస్కా పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ 2 పండుగల మధ్యలో నీవు ఎలాంటి స్థితిలో ఉంటూ ఉన్నావు అనేది మనము ఆలోచన చేయాలి. ఆయన పుట్టినప్పుడు వెలుగు, ఆయన ఉత్థానమైన తర్వాత వెలుగు. ఈ వెలుగును నీ జీవితంలోనికి ఆహ్వానించుకునే బిడ్డగా తయారవుతున్నావా అనేది మొదటి ప్రశ్న. ఎప్పుడైతే నీవు నేను మనందరము ఆ వెలుగుకు దగ్గర అవుతూ ఉంటామో, ఆ వెలుగు బిడ్డలుగా మనము ఎంపిక కాబడుతూ ఉంటాము, అప్పుడు మనము ఆయన రక్షణ మార్గంలో నడిచే బిడ్డలముగా అవుతూ ఉంటాం. ఆయన రక్షణల బిడ్డలుగా మనము మలవాలబడాలి అంటే ఏం చేయాలి? ఆయనను అనుసరించాలి, ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. పశువులు ఏ విధముగా పశువుల పాకలోనికి ఆ కుటుంబాన్ని ఆహ్వానించి క్రీస్తు ప్రభు యొక్క జన్మకు కారణం అయి ఉన్నాయో, అదే విధముగా ఆయన్ని తెలుసుకొని జ్ఞానస్థానం ద్వారా ఆయన యొక్క తిరుసభలో చేరి ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క వారసులుగా, వారసురాలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆయన్ని ఆహ్వానించుకుంటామో ఏం జరుగుతుంది? ఆయన మనకు ఆత్మకు భోజనమై మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మను కాపాడుకోవాలంటే ఆయన శరీరాన్ని మనము స్వీకరించాలి. ఆయన శరీరాన్ని మనం స్వీకరించాలంటే ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడవాలి అంటే ఆయన గొప్పతనాన్ని మనము నేర్చుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఇది మొదటి భాగము. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువు యొక్క మహిమ, లూకాసు విశేషము 2వ అధ్యాయము 8వ వచనము. ఏంటి ఆ మహిమ? ఎలా వస్తుంది ఆ మహిమ అన్నప్పుడు, యేసు ప్రభు బెత్లెహేములో ఆ పూరిపాకలో జన్మించిన తర్వాత దేవుని యొక్క దూతలు గొర్రెలు కాస్తున్నటువంటి గొల్లలకు ఒక దృశ్యంలో వెలుగు వలె కనిపించి ఒక శుభ సమాచారాన్ని తెలియపరుస్తుంది. ఇదే దేవుని యొక్క మహిమ. ఈ మహిమలోనికి ఎవరు వస్తున్నారంట? గొల్లలు కూడా వస్తున్నారు సాక్ష్యం ఇవ్వటానికి. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో గొర్రెల మందలను కాచుకొని చుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఆ ప్రభు యొక్క మహిమ వారిపై ప్రకాశించినది ఎలా? దేవుని యొక్క దూత ద్వారా. ఎందుకు? ఒక శుభవర్తమానమును తెలియపరచటానికి. లోకరక్షకుడు బెత్లెహేములో పూరిపాకలో జన్మించాడు, మీరు వెళ్ళి ఆయనను సందర్శించండి అని ఆనవాలులు చూపిస్తూ ఆ మహిమలోనికి ప్రవేశించండి అని ఆ యొక్క దూత గొర్రెల కాపరులను ఆహ్వానిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, దానికి ముందుగా ఏమంటుందంటే, మీరు కలవరపడవాకండి, భయపడవాకండి, మీకు ఒక ఆనందమైనటువంటి వార్తను తీసుకుని వచ్చాను అంటున్నారు. ప్రతి దివ్య బలి పూజ కూడా ఒక ఆనందకరమైనటువంటి వార్త. దేవుని ప్రియ బిడ్డలారా, ఏంటి ఆనందకరమైనటువంటి వార్త అంటే, ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం గమనించటం, ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవటం, ఆయనకు విశ్వాస పాత్రులుగా జీవించటం, ఆయనకు విశ్వాస పాత్రులుగా ఉండటం, మనం కృతజ్ఞులమై ఉండటమే ఆ యొక్క జీవితము. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే గొల్లలతో దూత ఏమంటుంది? మీరు భయపడవరకండి, నేను మీకు ఒక శుభవర్తమానమును, సంతోషించేటువంటి వార్తను మీకు తెలియపరుస్తానికి వచ్చి ఉన్నాను అని
తెలియపరుస్తుంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు నేను మనందరము కూడా ఎలా ఉండాలంట? ఆనందముతో, కలవరాన్ని వదిలిపెట్టి ఆ క్రీస్తు ప్రభువు మన కోసం ఎప్పుడో జన్మించాడు, మరి ఒక్కసారి ఈ యొక్క వాక్యం ద్వారా మన జీవితంలోనికి రాబోతున్నాడు. మన కలతలన్నీ తీయటానికి, మన కలవరములన్నిటిని తొలగించడానికి, మన బాధలన్నిటిని తీసివేయటానికి, మన కన్నిటిని తుడిచివేయటానికి ఆయన మరి ఒక్కసారి నీ కుటుంబంలో, నీ హృదయంలోనికి ఆయన ఈ వాక్యం ద్వారా రావాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన రాకముందే ఆయన మహిమ మన దగ్గరికి వచ్చి మీరు భయపడవాకండి అనే వార్త మనకు వినిపిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఎవరెవరము ఏ విధంగా భయపడుతున్నాం? భయాన్నంతటినీ ప్రభు తీసేయమని మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రక్షకుడు, ఆ మహిమగలిగిన దేవుడు నీతో వాసము చేయటానికి, నీలో జీవించటానికి మరి ఒక్కసారి నీ సన్నిధిలోనికి, నీ జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఒక గొల్లలే కాదు, దూతలు, గొల్లలు అందరూ కూడా ఆనంద పరవశులై వారు కేరింతలు కొడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అని వాక్యము లూకా సువిశేషం 2వ అధ్యాయం 14వ వచనము మనకు సెలవిస్తుంది. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, ఆనందముతో దూతలు పాటలు పాడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు నేను మనందరము కూడా ఆనందముతో క్రీస్తుతో ఏకీభవించి ఆయనకు స్తుతులను, స్తోత్రములను సమర్పించాలి. ఇది 2వది. ప్రియ బిడ్డలారా, 3వదిగా లూకా సువిశేషము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. అంటే ప్రార్థించుచూ ఉన్నది. ఆమె జీవితంలో జరిగేవన్నీ కూడా తన హృదయంలో పదిలపరుచుకుంటుంది. పదిలపరుచుకొని బాధపడకుండా అన్నిటినీ కూడా ధ్యానిస్తుంది. ఎలా? మౌనముగా. ఎప్పుడైతే మనము మన యొక్క మనస్సులో మనము తలంచుకొని మనము ప్రార్థనలో ఉంటూ ఉంటామో అప్పుడేం జరుగుతుందంట? దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అందిస్తాడు అని ఈ యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. మన జీవితము మననం చేయాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మననం చేస్తూ ఉంటాము, ఎలా మననం చేయాలి అంటే, ఎలా ధ్యానించుకోవాలి మన జీవితాన్ని గురించి అంటే, మన పరివర్తన, మన జీవితం ఎలా గడుస్తూ ఉంది, ఎలా మొదలవుతుంది, ఎలా ముగుస్తూ ఉంది అనేది ఆలోచన చేయాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం గురించి ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో పరివర్తన అనేది వస్తూ ఉంటుంది అని ఈ రోజున మరియ తల్లి కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. లూకా 2:19 ప్రకారం మననం అంటే ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానంలో గడుపుతూ ఉంటామో అప్పుడు దేవునికి దగ్గరగా మారగలుగుతూ ఉంటాం. మరియ తల్లి దేవునికి దగ్గరగా ఉండటానికి ఎప్పుడు ప్రార్థనలో గడిపింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవాతి దేవుడు అంత గొప్ప వరప్రసాదాన్ని తల్లి మరియమ్మ గారికి అందించారు. నేను కూడా ఆ వరప్రసాదాలతో నింపబడాలి అంటే పరివర్తనలోనికి రావాలి. ఆ పరివర్తనను మనం గుర్తెరగాలి అంటే నేను మౌనముగా మన జీవితాన్ని గురించి మననము చేయాలి అనేది వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అనేక సార్లు అనేక ఆలోచనలలో మనం పడిపోతూ ఉంటాం. ఆ ఆలోచనలన్నిటి నుంచి మనము కొద్దిగా పక్కకి వచ్చి ఆధ్యాత్మికంగా ఆలోచన మనము చేయటం మొదలు పెట్టామంటే మనము ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనకు నేర్పిస్తాడు, తెలియపరుస్తాడు. ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలే, లోక సంబంధమైనటువంటి ధ్యానమే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటి ధ్యానాన్ని, ఆలోచనను మనం చేస్తున్నామా?
నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను, నేను ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను, ఎందుకు దేవునిలో గడపలేకపోతున్నాను, ఎందుకు దేవుని సన్నిధిలో నేను ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను, ఎందుకు దేవుని దగ్గర నేను సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను. ఎప్పుడైనా మనము ధ్యానించామా దేవుని ప్రియ బిడ్డలారా? మరియ తల్లి అదే ధ్యానిస్తుంది. ఆమె జీవితంలో వస్తూ పోతూ ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆమె ఏం చేస్తుందంట? ప్రభువుకి సమర్పించి వాటిని ప్రభువునకు అందించి ప్రార్థన చేస్తూ ఉంది అనేది 3వ మాట లూకా సువిశేషం 2వ అధ్యాయం 19 ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు దేవుని ప్రియ స్నేహితులారా. 4వదిగా మనం చూసినట్లయితే యేసునాథ స్వామిని దేవాలయంలో సమర్పించటం. లూకా సువిశేషము 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఏం చేస్తున్నారంట? ఆ యొక్క కుటుంబం, తిరుకుటుంబం, జోజప్ప గారు, మరియమ్మ గారు బాలయేసుని తీసుకొని దేవాలయంలోనికి, యెరూషలేం దేవాలయంలోనికి కానుకగా సమర్పించడానికి వస్తూ ఉన్నప్పుడు వారి ఆచార సంప్రదాయాల ప్రకారముగా ఏమేమి ఇవ్వాలంటే వారికి అక్కడ ఒక జత గువ్వలనైనను 2 పావురము పిల్లలనైనను బలిని సమర్పించి ఆ కానుకను దేవునికి అందించాలి. ఈ రోజున దీనినే మనము జ్ఞానస్నాన ప్రమాణం అని కూడా అంటూ ఉన్నాం, నామకరణము అని కూడా అంటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, చిన్న బిడ్డలను 21 రోజుకి దేవాలయంలోనికి జ్ఞానస్నానము ఇప్పించాలి అని తీసుకొని వస్తారు. జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత బిడ్డను గురువు పీఠం మీదకి తీసుకొని దేవునికి సమర్పిస్తారు. దేవునికి సమర్పించిన తర్వాత తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు ఏం చేయాలంట? గురువు దగ్గర నుంచి వారి బిడ్డను కొనుక్కోవాలి. ఇక్కడ మరియ తల్లి జోజప్ప గారు ఏ విధంగా కొనుక్కున్నారంట? 2 జతల పావురము పిల్లలను లేదా జత గువ్వలనైనా ఇచ్చి బాలయేసును తిరిగి తీసుకున్నారు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రతి తొలిచూలు మగబిడ్డ లేదా ఆడబిడ్డడు దేవునికి సమర్పించబడాలి. ఎంతమంది దేవుని సేవకు అంకితం ఇస్తూ ఉన్నాం ఈ ప్రస్తుత రోజుల్లో? తొలిచూలు బిడ్డలను ప్రియ స్నేహితులారా ఆలోచన చేద్దాం. ఈ రోజున తల్లి తిరుసభ క్రైస్తవ కుటుంబాలన్నిటినీ కోరుకుంటుంది ఏమిటి అంటే, మీ యొక్క బిడ్డలను దేవుని సేవకై పంపించండి అని కోరుకుంటూ ఉంది, అడుగుతూ ఉంది. మరి ఎంతమంది దానికి మనము స్పందిస్తూ ఉన్నాం? ఎంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలను చిన్ననాటి నుండే మోటివేట్ చేస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం? గురువు కావాలి అని లేదా మఠవాసి సిస్టర్ కావాలి అని ఎంతమంది మనము మోటివేట్ చేస్తూ ఉన్నాం? ఈ రోజున చాలా తక్కువ మంది తల్లిదండ్రులు, 100కి 1, 2, ఆ రెండోది కూడా చెప్పటం అంటే మహా కష్టమే. ఎక్కడో ఒక్కరు ఆ తల్లిదండ్రులు గురు సేవకు లేదా మఠవాస సేవకు మగపిల్లలను, ఆడపిల్లలను పంపిస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, తొలిచూలు మగబిడ్డ, ప్రతి తొలిచూలు మగబిడ్డ లేదా ఆడబిడ్డడు దేవునికి సమర్పించబడాలి. ఆలోచన చేద్దాం. ఈ ప్రస్తుత యుగంలో తల్లిదండ్రులు 1 లేదా 2 అంటున్నారు, మరి ముఖ్యంగా ఒకరితోనే సరిపుచ్చుకుంటున్నారు. కానీ తల్లి తిరుసభ ఏం కోరుతుంటుంది? మీ యొక్క తొలిచూలు బిడ్డను దేవునికి కానుకగా ఇవ్వమంటుంది. కాబట్టి నేనంటాను 1 లేదా 2 కాదు, 2 లేక 3. అప్పుడే ఒకరిని కానుకగా దేవునికి సమర్పించవచ్చు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి బిడ్డలను సమర్పిస్తుంటామో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, ఆ వంశం ఆశీర్వదింపబడుతుంది, ఆ గ్రామం ఆశీర్వదింపబడుతూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ఆశీర్వాదము చాలా బలమైనటువంటిది. దేవునికి బిడ్డలను సమర్పించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం చాలా గొప్పతనముగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేం, కానీ అనుభూతిని పొందుకోగలుగుతాము అనేది ఈ రోజున ఈ 3వ మాట సమర్పణలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఇప్పటి నుంచైనా ఆలోచన చేస్తూ మన బిడ్డల్లో ఎవరో ఒకరిని ఏం చేయాలంట? ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారిని ఆ దైవ సేవకు అంకితం చేయటానికి వారిని ప్రోత్సహించాలి. ప్రార్థనలో గడపటానికి, దైవ సన్నిధిలో ఉండటానికి, దేవాలయంలో సేవలో అందించటానికి, చురుకుగా ప్రార్థనలో పాలు పంచుకోవటానికి వారిని ప్రోత్సహించాలి. ఆ విశ్వాసాన్ని నేర్పించాలి. అప్పుడే దేవుని యొక్క ఆలోచన, ఆశీర్వాదం బిడ్డలకు అర్థమవుతుంది. ప్రియ స్నేహితులారా, ఇక 5వదిగా మనం చూస్తున్నాం ఎదురుచూపు, రక్షణ కోసము ఎదురుచూపు. లూకా సువిశేషము 2వ అధ్యాయము 25 నుంచి 36 వచనాలు మనం చూస్తే 2 వ్యక్తులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం.
మొదటివారు సిమియోను, రెండవ వారు అన్నమ్మ. లూకా 2:25లో సిమియోన్ని మనం చూస్తున్నాం. లూకా 2:36లో అన్నమ్మను చూస్తూ ఉన్నాం. ఈ సిమియోను ఎలాంటి వాడని వాక్యం సెలవిస్తుంది అంటే, ఇతను ఒక ప్రవక్త అని, వృద్ధుడు అని, నీతిమంతుడు అని, దైవభక్తుడు అని, పవిత్రాత్మతో నింపబడిన వాడు అని, ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు అని నిరీక్షించువాడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, మరి అలాంటి నీతిమంతుడు, అలాంటి ప్రవక్త, అలాంటి దైవభక్తుడు, ఆత్మతో నిండినటువంటి వాడు ఎవరి కోసం నిరీక్షిస్తున్నాడంట? లోకరక్షకుడిని చూడాలి అని నిరీక్షిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అతనికి ఏమని ప్రేరేపించిందని వాక్యం సెలవిస్తుంది అంటే, లోకరక్షకుని నువ్వు చూసేంత వరకు నీ శ్వాస ఆగదు. ఎప్పుడైతే మరియ తల్లి జోజప్ప గారు ఆ బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించడానికి తీసుకొని వచ్చారో, అప్పుడు సిమియోను తన 2 చేతులతో ఆ బాలుని ఎత్తుకొని ఆ ప్రభువు వైపునకు, ఆకాశం వైపునకు చూపించి, నా జన్మ ధన్యమైనది, ఇక నా యొక్క జీవితాన్ని ఈ లోకము నుండి చాలించుము, తీసుకొని పొమ్ము అని దేవాతి దేవునితో సిమియోను పలుకుతూ ఉన్నాడు. ఒక నీతివంతమైన జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం, ప్రవక్త, ఇలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి, గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క కుమారుని దగ్గరగా చూస్తూ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నా జీవితం ధన్యమైనది, రక్షకుని నేను చూశాను, ఇక నన్ను ఈ లోకం నుండి తీసుకొని పో అని సిమియోను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, లూకా సువిశేషం 2:36లో మనం చూసినట్లయితే అన్నమ్మ, ఈమె అతి కొద్ది సంవత్సరాలు మాత్రమే సంసారం చేసినటువంటి వ్యక్తి. దాని తర్వాత దాదాపు ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ దేవాలయంలో గడుపుతూ, ఎలా గడుపుతుందంట? ఈమె యొక్క ప్రవక్తిగా, వృద్ధురాలుగా దేవాలయంలో ఉంటూ ప్రార్థనలతోనూ ఉపవాసాలతోనూ దేవుని సేవలో ఆమె గడుపుతూ ఉంది అని వాక్యం చాలా క్లుప్తంగా తెలియపరుస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక ప్రవక్తిగా దేవుని యొక్క ఆలయంలో ఉంటూ ఉపవాసం చేస్తూ ప్రార్థనలు సమర్పించుకుంటూ వచ్చేపోయే వారందరికీ సహాయం చేస్తూ ఆ దేవాలయంలో ఆమె జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రవక్తి అన్నమ్మ కూడా ఆ లోకరక్షకుణ్ణి చూసింది, ఎంతో ఆనందించింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. రెండవదిగా మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మూడవదిగా మనందరము ఆత్మతో నింపబడే బిడ్డలముగా ఆత్మను కోల్పోకుండా మనము జీవించాలి. నాలుగవదిగా ఆ పరలోక రాజ్యంలో మనము ఎప్పటికైనా స్థానాన్ని సంపాదించుకోవాలని నిరీక్షణలో మనము బ్రతకాలి. ఎప్పుడైతే ఈ నిరీక్షణలో మనము బ్రతుకుతూ ఉంటామో ఆ రక్షణలోనికి ప్రభు మనల్ని తీసుకొని పోతాడు. ఇంకా ఏ విధంగా బ్రతకాలి, జీవించాలి అంటే అన్నమ్మ గారు నేర్పిస్తున్నారు. ఎలా అంట, మొట్టమొదటిగా ఉపవాసముతో మనము జీవించాలి. రెండవది ప్రార్థనలో గడపాలి. మూడవది ఆలయానికి వస్తూ ఆలయంలో సేవలను అందిస్తూ, సేవలు చేస్తూ మనము ఆ యొక్క జీవితాన్ని జీవించినట్లయితే తప్పనిసరిగా దేవాతి దేవుడు ఆ నిరీక్షణలో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి ఆ మోక్ష రాజ్యంలో, ఆ నిత్య నివాసంలో మనందరికీ కూడా స్థానాన్ని అందిస్తాడు, స్థానాన్ని కల్పిస్తారు అనేది దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము దేవుని సేవ ఎలా చేయాలి అని ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని అక్కడ ఇక్కడ వెళ్ళి ప్రచారం చేయని అవసరం లేదు. మన దేవాలయంలో మనము కొద్దిసేపు సమయాన్ని వెచ్చించి మన దేవాలయాన్ని మనము చూసుకున్నట్లయితే చాలు. ఏమవుతుందంట, దేవునికి సహాయం చేసినట్లే. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఆ దేవుని ఆలయాన్ని శుభ్రపరుచుకుంటూ మనము జీవించినట్లయితే కనుక అన్నమ్మ మాదిరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీతివంతమైన, అర్థవంతమైన భయభక్తులతో, విశ్వాసంతో మనము ఆత్మను కోల్పోకుండా జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఈ యొక్క 5వ అంశము మనకు నేర్పిస్తుంది. 6వ అంశంలో బాలయేసుని యొక్క ప్రజ్ఞ
అంటే ఆయన ఎదిగే కొద్దీ ఏం చేస్తున్నాడంట, ఒదిగి ఉన్నాడు అనేది ఈ యొక్క 6వ భాగము లూకా సువిశేషము 2వ అధ్యాయము 51, 52 చివరి వచనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 2వ అధ్యాయంలోని చివరి భాగాన్ని చూసినట్లయితే ఆ తిరు కుటుంబము ఎక్కడికి వెళ్తుందంట, యెరూషలేమునకు దేవాలయ పండుగకు వెళుతూ ఉన్నారు. వారి సంప్రదాయాల ప్రకారముగా యెరూషలేం దేవాలయంలోనికి వెళ్ళి కానుకలను సమర్పించి ప్రార్థనలు చేసుకుని తిరిగి వస్తున్నారు. కానీ బాలయేసు మాత్రము రావటం లేదు. 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తల్లిదండ్రులు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు పెద్దల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పే వింటూ వాళ్ళకు ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పలేకపోతే ఆయనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ చురుకుగా పాల్గొంటున్నాడు. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుండి పైబడిన వారందరూ కూడా దేవాలయంలో ప్రశ్నించే హక్కు ఉంది అని ఆనాటి చట్టం నేర్పిస్తుంది. ఈ రోజున ఈ ప్రస్తుత రోజుల్లో మనందరము కూడా దేవుని ప్రియ బిడ్డలారా, ఆ జ్ఞానమందు ప్రాయమందు ఎదుగుతున్న బిడ్డలను ఎక్కడికి తీసుకొని రావాలంట, దేవాలయంలోనికి తీసుకొని రావాలి. ఆ దేవాతి దేవుడు ఆ బాలయేసు ఏ విధంగానైతే తల్లిదండ్రులకు విధేయుడై సేవలను చేస్తూ పనులన్నిటిలో ఆయన సహాయకుడిగా ఉంటూ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అదే విధముగా ఈ 12 ఆ పైన పడినటువంటి బిడ్డలందరూ కూడా దేవాలయంలో మరి ఒక్కసారి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని తల్లిదండ్రులకు విధేయులై వారేం చేయాలి, ప్రజలందరి ఆదర అభిమానాన్ని పొందుకోవాలి. అప్పుడు దేవుని యొక్క విజ్ఞానంలో ఎదుగుతూ ఉంటారు. ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు ఈ శారీ ఫంక్షన్ అని ధోతి ఫంక్షన్లని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఎవరికి తెలియదు. అందరూ చేస్తున్నారు, మనం చేయాలి కదా? కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. లూకా సువిశేషం 2వ అధ్యాయము 51, 52 వచనాలు చాలా చక్కగా ఒక ప్రాయము వచ్చిన తరువాత, దాన్ని మనము భద్రమైన అభ్యంగనమును కూడా అంటూ ఉంటాం. ఒక ప్రాయము వచ్చిన తర్వాత వారు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క సేవలను చేస్తూ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ప్రజల యొక్క ఆదర అభిమానాన్ని పొందుకుంటూ దేవుని ఆశీర్వాదం వల్ల విజ్ఞానంలో ఎదుగుతూ తల్లిదండ్రులకు సహాయకులుగా ఉండాలి. అప్పటి వరకు ఆ 11, 12 వయస్సు వరకు తల్లిదండ్రుల యొక్క చాటున ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళకు సేవలను అందిస్తూ ఉంటారు. 12, 13 తర్వాత ఏం చేయాలంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే చిన్న చిన్న పనులను చేసుకుంటూ ప్రజల మధ్యలో కూడా పెద్దలు చెప్తున్నటువంటి మాటలను వింటూ పెద్దల యొక్క ఆదర అభిమానాన్ని పొందుకుంటూ దేవుని ఆశీర్వాదము, దేవుని విజ్ఞానాన్ని, దేవుని విశ్వాసంలో ఎదగాలి అనే ఉద్దేశంతో ఫంక్షన్లు జరుపుతూ ఉంటారు. ఇది కథోలికులుగా చేయవలసినటువంటి గొప్ప పండుగ. కానీ ఈ యొక్క గొప్ప పరమార్థం తెలియకుండా మనము కూడా అందరూ చేస్తున్నారు కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ గొప్ప పరమరహస్యం ఏమిటి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, సొంతగా ఆలోచన చేయగలుగుతారు, సొంతగా వారి యొక్క విశ్వాసంలో నిలబడగలుగుతారు. అందుకే వాక్యాన్ని చదువుకుందాం. చివరిగా 51, 52 లూకా 2, 51, 52 అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసును పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహములను ప్రజల ఆదర అభిమానములను పొందుచుండెను. ఇది మనం చేసుకునేటువంటి ఫంక్షన్. దేవుని ప్రియ బిడ్డలారా, అందరూ చేసుకుంటున్నారు, మనం కూడా మన పిల్లలకు చేద్దామని కాదు. ఏంటంట, తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ యేసు యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రజల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఎలా ఉండాలంట, జ్ఞానంలో ప్రాయంలో వర్ధిల్లాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ విధముగా లూకా సువిశేషం 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క జననాన్ని మనం చూసాం. రెండవదిగా యేసు ప్రభు యొక్క జన్మించినప్పుడు దేవదూత గొల్లలను ఏ విధంగా మహిమపరిచిందో మనం చూసాం. మూడవదిగా మరియ తల్లి ఏ విధంగా మనన చేసిందో మనం చూసాం. నాలుగవదిగా బాలయేసును దేవాలయంలో ఏ విధంగా సమర్పించబడి ఉన్నారో మనం ఏ విధంగా మన బిడ్డలను సమర్పించాలో మనం నేర్చుకున్నాం. ఐదవదిగా లోకరక్షణ కోసం 2 వ్యక్తులు ఎదురు చూస్తున్నారు, మనము కూడా ఎదురు చూసే కుటుంబంలో ఉండాలి అని నేర్చుకున్నాం. చివరిగా 6వదిగా బాలయేసుని యొక్క విజ్ఞానం, అంటే బిడ్డలందరికీ కూడా విజ్ఞానాన్ని అందించాలంటే ఆ టీనేజ్లోనికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతను నెరవేర్చుకుంటూ విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ప్రజల మధ్యలో ఎలా జీవించాలో తెలియపరుస్తూ వారు అందరి ఎదుట గౌరవముగా మరి ముఖ్యంగా దేవుని ఆశీర్వాదాలతో ఉండాలి అని మనం చూసాం.
కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరము కూడా మన మనసులో ఒకసారి ఆలోచన చేసుకొని మనము ఏ విధంగా ఉంటున్నాం, మన బిడ్డలను ఏ విధంగా పెంచుతూ ఉన్నాం ఆలోచన చేసుకుంటూ మన బిడ్డలను అవిశ్వాసంలో పెంచడానికి ముందు మనము ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని మన బిడ్డలకు పంచి ఆ దేవుని యొక్క రాజ్యంలో భాగస్థురాలము అయ్యే కృపను దయచేయమని మనందరము ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువా, ఈ పరిశుద్ధమైన సమయంలో నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని మేము నేర్చుకున్నాం. ప్రభువా, ఆ జన్మ వృత్తాంతం నుండి లూకా 2వ అధ్యాయంలోని మర్మాలన్నిటినీ మేము జ్ఞాపకపరుచుకున్నాం. ప్రభువా, చివరి వచనాల ప్రకారము మేము మా బిడ్డలు ఎదగాలి అంటే, జ్ఞానమందు ప్రాయమందు ఉండాలి అంటే, దేవుని యొక్క కృప, ప్రజల యొక్క ఆదర అభిమానము, తల్లిదండ్రులకు సహాయం చేసే గుణము మేము అలవరుచుకోవాలని నేర్చుకొని ఉన్నాం. ప్రభువా, ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా, నీ రాజ్యం వైపునకు మేము ప్రయాణం చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రవక్తలు ఇద్దరు నా తండ్రి ఏ విధంగా నీ కుమారుడు మా రక్షకుడు యేసునాథ స్వామి కోసము నిరీక్షించారో, మేము కూడా నీతివంతమైన జీవితంలో జీవించు, ఉపవాసాలు ప్రార్థనలో ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ రక్షకుని మా జీవితంలోనికి ఆహ్వానించుకొని ప్రభువా, నీ సన్నిధిలో ఒకరోజున ముఖాముఖిగా నిన్ను దర్శించే భాగ్యము మా అందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.